అందరూ ఎలా ఉన్నారు? మనం కచోరీస్ చాలా డిఫరెంట్ స్టఫింగ్స్ యూజ్ చేసి చేస్తూ ఉంటాం. ఒకసారి ఆనియన్, పన్నీర్, పెసరపప్పు ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఈరోజు నేను మీకు సింపుల్‌గా ఆలు కచోరీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. కొంచెం హెల్తీ వెర్షన్‌లో గోధుమ పిండితో చేశాను. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేయొచ్చు. నేను చెప్పే స్టెప్స్ గానీ, క్వాంటిటీ గానీ కరెక్ట్‌గా ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ కచోరీ వస్తుంది. క్రిస్పీగా లోపల స్టఫింగ్ చాలా బాగా ఉడుకుతుంది కూడా. పచ్చి పచ్చిగా ఉంటుంది ఒక్కొక్కసారి కొంతమందికి. అలా ప్రాబ్లమ్ ఏం లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందుగా ఒక గిన్నెలో 1 కప్ వరకు గోధుమ పిండి, అలాగే 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఆయిల్ అనేది పిండిలో పూర్తిగా మిక్స్ అయ్యి తర్వాత ఇప్పుడు కలోంజీ సీడ్స్ యాడ్ చేసుకుందాం. కొంతమంది ఎక్కువ యాడ్ చేసుకుంటారు. నేను ఇక్కడ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఈజీగా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు కలోంజీ సీడ్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది కొంచెం సాఫ్ట్ అయినా కూడా కచోరీస్ బాగా రావు. పిండి కొంచెం హార్డ్గా ఉండేలాగా చూసుకోండి. యూజువల్లీ మనం పూరీస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూడ్డానికి ఇక్కడ సాఫ్ట్గా ఉన్నా కూడాను బాగున్నది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపలు ఆల్రెడీ నేను ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఎక్కువ ఉడకబెట్టకండి, కొంచెం ఉడికితే చాలు. ఆల్రెడీ కచోరీ స్టఫింగ్లో వేసేటప్పుడు ఇంకొంచెం ఉడుకుతుంది కనుక. ఇప్పుడు ఈ బంగాళదుంపలు స్మాష్ చేసుకోండి. స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా పొటాటోస్ అన్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిరపకాయలు సన్నంగా తరిగినవన్నమాట. నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఫెనల్ సీడ్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నెక్స్ట్ ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. ఘాటు ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక 1/4 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేసన్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ శనగపిండి అయితే మాత్రం యాడ్ చేయొద్దు. 1 టేబుల్ స్పూన్ శనగపిండి సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్ అనేది బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో తీసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు మీరు ఇలాగా షేప్ చేసుకోండి. ఫుల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత 1 or 1.5 టేబుల్ స్పూన్ స్టఫింగ్ తీసుకొని ఇందులో పెట్టుకున్న తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఎండ్స్ అనేవి క్లోజ్ చేసుకోండి. ఇక్కడ ఎండ్స్ క్లోజ్ చేయడానికి మీరు వాటర్ లాంటిది ఏది అప్లై చేయకండి. జస్ట్ ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎండ్స్ క్లోజ్ చేసుకుంటే చాలా సింపుల్గా క్లోజ్ అయిపోతుంది. అండ్ మిగిలిన పిండిని పక్కన పెట్టేసి మిగతావి కచోరీ షేప్లో ఇలాగా ప్రెస్ చేసుకోండి. ఈ విధంగానే వీడియోలో చూపించినట్టు మిగతా కచోరీస్ని కూడా ప్రిపేర్ చేసుకోండి. పిండి గాలికి మరీ గట్టిపడకుండా ఉండడానికి ఒక క్లాత్తో పిండిని కవర్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కచోరీస్ ప్రిపేర్ చేసాం కదా, దాని మీద కూడా ఒక క్లాత్ కవర్ చేయండి. ఈ విధంగా కచోరీస్ అన్నీ మీరు షేప్ చేసుకోండి. మీరు కావాలంటే ఆలు అనే కాదు, ఈవెన్ ఆనియన్ ఆర్ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో మిగతావి కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, కచోరీస్ అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కడాయిలోని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటి అందులో డిప్ చేసి మీరు అస్సలు కదపకండి. ఆ డిప్ చేసి అవి అలాగే ఉంచండి. ఒక కనీసం 5 మినిట్స్ అయినా అవి కదపకుండా అలానే ఉంచండి. ఆయిల్లో వేసిన వెంటనే వచ్చిన బబుల్స్ కొంచెం సెటిల్ డౌన్ అయిన తర్వాత మీరు ఇంకో సైడ్కి ఫ్లిప్ చేయండి. కనీసం ఒక 10 నిమిషాలైనా వీటిని ఫ్రై అవ్వనివ్వండి. ఈ విధంగా 2 సైడ్స్ ఫ్రై అవడానికి కనీసం 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ టైంలో మనం లోపల పెట్టిన స్టఫింగ్ ఏదైతే ఉందో అది బాగా ఉడుకుతుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత తీయండి. మీరు చూస్తేనే తెలుస్తుంది కచోరీ అనేది ఎంత క్రిస్పీగా వచ్చి ఉంటుందో. నెక్స్ట్ మిగతా కచోరీస్ కూడా ఈ విధంగానే బోత్ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మీరు ఇది గోధుమ పిండితో చేసాం కనుక కొంచెం హెల్దీగా వర్షన్ అనుకోవచ్చు. ఇప్పుడైనా ఈవినింగ్ టైంలో పిల్లలు స్నాక్స్ అడిగితే ఇలా ఈజీగా ఆలు కచోరీ చేసి పెట్టండి, వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండ్ బాయ్.